జరిగింది. అయితే ఎవరైతే ఈ కేకే రాజు ల్యాండ్ అంతా సర్వే చేసి ఉండగా మరి అందరికీ అన్యాయం చేసి మోసం చేసి మరి ఎమ్మెల్యే గారు ఏదో 100 కోట్లు కుంభకోణం చేశారు, 100 కోట్లు ఆయన ఏదో మోసం చేశారని టైపులో మరి మీడియాలో రావడం అనేది అది దుర్మార్గం చర్య. కాబట్టి ఇవన్నీ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడాను పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి కూడాను తెలియజేసి చేసి ఈవేళ రైల్వే జోన్ అన్నది అవ్వాలి ఇక్కడ మన ఏరియాలో, మన నియోజకవర్గంలో, మన ప్రాంతంలో ఉంటే మన ఏరియా డెవలప్ అవుతుంది, ప్రజలు డెవలప్ అవుతారు, అందరూ కూడాను సౌకర్యంగా ఉన్నటువంటి ఏరియా అని చెప్పేసి ఒక ఆలోచనతో మరి మీరు అందరూ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ కోరి ఒప్పించి ఈరోజు ఇచ్చి వాళ్ళకి 5 సెంట్లు చెప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి వైసీపీ మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడు గత ప్రభుత్వం ఈ విధంగా మాకు అన్యాయం చేసి భూములను తీసుకుంటామని చెప్పేసి వచ్చి చదువులు చేశారు. మరి మా పరిస్థితి ఏమిటని చెప్పేసి వారగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీ సమస్యలని పరిష్కారం చేస్తాను, ఏదైనా ప్రజలకి బాగోగు చేయడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి అయితే జరగదు అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి ఇక్కడ ఈ గ్రామ పెద్దలకి అందరికీ కూడా తీసుకుని వెళ్ళి అలాగే ఆంజనేయ గారికి, పైరాజు గారికి, అలాగే జక్కన్న గారికి, అలాగే కొంతమంది మహిళా సోదరులు జయమ్మ గారికి వీళ్ళందరికీ తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి ఇక్కడ వాళ్ళకి సమస్యలు అన్నది ఏంటన్నది వివరించి కలెక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు 1-2-3 సార్లు సమావేశమయ్యి మరి అనైతిక వ్యాఖ్యలు చేసి మరి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు యలంపూడి రామకృష్ణ బాబు గారి మీద బురదజల్లే వ్యాఖ్యలు చేసినట్టుగా మరి కొన్ని వాట్సాప్లో కానీ కొన్ని గ్రూపుల్లో చాలా వరకు వచ్చాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని లేనిది ఉన్నట్టుగా చేయడానికి అనేది మీడియా అన్నది ఈవేళ ఎక్కువ చలమైన అవుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని వెంటనే ఖండించి మరి కేకే రాజు గారికి ఒకవేళ ఇక్కడ వాస్తవాలు తెలియకపోతే వాస్తవాలు తెలుసుకోమని, నిజాలు తెలుసుకోకపోతే నిజాలు తెలుసుకోమని, ఇక్కడ ఉన్న సమస్య అనేది పూర్తిగా అవగాహనతో మాట్లాడుకోమని మరి మీ ద్వారా గవర్నమెంట్ ఆస్తులను కూడా ఎన్నో తాకట్టు పెట్టడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో. వాటన్నిటినీ కూడా ఆపింది ఈ వెలగపూడి రామకృష్ణ బాబు గారు కాదా అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే 4 పర్యాయాలు ఏకఛత్రాధిపత్యంగా విజయం సాధిస్తుంటే ప్రజల్లో ఆయన మన్ననను చూసి ఓర్వలేక ఈ యొక్క నిరాధారమైన అభండాలు వేస్తూ వాళ్ళ ఉనికిని కోల్పోతామేమో అనే భయంతో ఈయన్ని ఎలా అయినా మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అభండం వేయటం జరిగింది. అలాగే మరొకసారి మా గౌరవ సభ్యుల వారి గురించి తప్పుగా మాట్లాడితే ఇందాక చెప్పినట్లు ఈ గ్రామ పెద్దల సమక్షంలో ఇక్కడ కళ్యాణ మండపంలో మన చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ వారు పాల్ కిరణ్ గారి ఆధ్వర్యంలో గ్రామ సభ కండక్ట్ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా 250 గజాలు సుమారు 5 సెంట్లు భూమి కేటాయిస్తానని తీర్మానం చేయటం జరిగింది. తదనంతరం కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే గ్రామ సభ ఆమోదించిందో దాన్ని కలెక్టర్ గారు కూడా ఆమోదించి పై లెవెల్కి పంపించడం జరిగింది. ఇదంతా కూడా గిరిజనులకి లబ్ధి చేకూరే క్రమంలో గౌరవ శాసనసభ్యుల వారు పాటుపడుతుంటే దానిని కాలరాయటానికి తోయడానికి ఈ యొక్క నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే వెలగపూడి అంటే ఒక బ్రాండ్. గతంలో అప్పట్లో ఎన్టీఆర్ ఈ యొక్క రైల్వే జోన్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పత్రికల సాక్షిగా అప్పుడు ఏదైతే ధర్నాలు చేశారో అవన్నీ కూడా మీ ముందు ఉంచుతామండి. ప్రతిదీ కూడా ఎవిడెన్స్తో ఉంది. వాళ్ళలాగా ఎవిడెన్స్ లేకుండా గాలికి మాట్లాడే గాలి మాటలు మా దగ్గర ఉండవు. ప్రతిదీ కూడా ఉంది. ఇక్కడ మీడియా సమావేశాలు కూడా అప్పుడు పెట్టడం జరిగింది. కావున జరగడం జరిగింది. అలాగే శ్రీకృష్ణపురంలో ఈ 52 ఎకరాల చిల్లర రైల్వే జోన్కి ఎక్వైర్ చేస్తే అందులో 47 మంది ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళని ఆ భూమిలో
ఉండటం జరిగింది కాబట్టి వాళ్ళు అందించడానికి ముట్టడించడానికి కూడా వెనకడు వేయరు. మా పార్టీ ఆదేశానుసారం ఆయన ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకడు వేయమని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గౌరవ శాసనసభ్యులు అలాగే ఈ కృష్ణాపురంలో గిరిజనులు లేరని చెప్పడం జరుగుతుంది. గిరిజనులు అయ్యా కేకే రాజు గారు, బాణాల శ్రీనివాస్ గారు, కటుమూరు సతీష్ గారు ఎవరైతే 66 ఎకరాల్లో ఈ యొక్క గిరిజనులకి లబ్ధి పొందిందో మన రైల్వే జోన్ 14 అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ 2014-19లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఎంత హక్కుస్తూ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుంటే చూడలేక వాళ్ళకి ఎలా అయినా సరే అది దక్కకుండా చేద్దాం అనే ఉద్దేశంతో ఈ యొక్క మా గౌరవ శాసనసభ్యుల మీద 100 కోట్ల స్కామ్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. నిజంగానే ఇక్కడ శ్రీకృష్ణాపురం గ్రామం అనేది లేదు అనుకుంటే ఆయన మీద చేసినటువంటి అభాండం నిజం. శ్రీకృష్ణాపురం గ్రామం అనేది ఇక్కడ ఉంది కాబట్టి మీడియా పరంగా ఇక్కడ ఆ గ్రామస్తులు అందరూ ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి ఏదైతే అవాకులు చవాకులు పేలాడో అవన్నీ వెనక్కి కూడా బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి. లేదనుకుంటే మా గిరిజన సోదరు అర్జున్ రావు గారిని తీసుకొని వస్తే వీళ్ళు మొత్తం నిరాశ్రయులై రోడ్డును పడటం జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే ఈ 66 మంది నిరాశ్రయులైనటువంటి గిరిజనులకి ఇక్కడ శ్రీకృష్ణాపురంలో 10 సెంట్లు అంటే ఇల్లు కట్టుకోవడానికి 10 సెంట్లు భూమి, అలాగే పండించుకోవడానికి 1 ఎకరం స్థలం, అలాగే పనిముట్లు, గేదెల్ని, ఆవుల్ని, దూడల్ని అన్నిటినీ కూడా అప్పటి గవర్నమెంట్ వారు కల్పించడం జరిగింది. తర్వాత పంట పండించుకోవడానికి కూడా సుమారు 12 ఎకరాలు అంటే ఈ ఏవైతే ఈ ఆవులు గేదెలు కూడా ఆ రోజు హాజరవ్వడం జరిగింది. 47 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 47 మంది అర్హులని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నవంబర్ 18, 2025లో కౌన్సిల్లో ఈ అంశం పెట్టడం జరిగింది. కౌన్సిల్లో అజెండాలో పెట్టడం జరిగింది. కౌన్సిల్ ఆమోదించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా గిరిజనులకి న్యాయం చేయాలని మరి వెలగపూడి రామకృష్ణ బాబు గారు ప్రయత్నించారు. వాళ్ళందరూ కూడా మరి గతంలో ఇవన్నీ గతం నుంచి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మరి ఇవన్నీ అందరికీ తెలుసు. మరి లేనిపోయినవన్నీ చెప్పడం అది కరెక్ట్ కాదని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు గిరిజనులకి పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు ముందుకొచ్చి మాకు చెప్తున్న వారు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి వారు కలెక్టర్ గారికి ఒక విన్నతి పత్రం రాయడం జరిగింది. RNR పథకం కింద 1 ఎకరానికి 5 సెంట్లు భూమి నివాస స్థలం ఇవ్వాలని చెప్పేసి అప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం రాయడం జరిగింది. మరియు వెలగపూడి రామకృష్ణ బాబు గారు అభ్యర్థన మన్నించి ఆయన కలెక్టర్ గారు ఒక ఆదేశం చేశారండి. VRO గారికి, MRO గారికి, అలాగే ఇక్కడ స్థానిక నాయకులకి ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ సభ క్షేత్రస్థాయిలో చేయడం జరిగిందండి. ఎందుకంటే 51 మంది లబ్ధిదారులు, 51 మంది లబ్ధిదారులకి 47 మందిని సేకరించడం జరిగింది. అంటే ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. వారందరినీ కూడా క్షేత్రస్థాయిలో అంటే ఎంత క్లియర్గా ఒక్కొక్కరిని కూడా చాలా అంటే ఉన్నారా లేదా నిజమా కాదా అని చెప్పి